హలో ఫ్రెండ్స్, నమస్తే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 తాండవం గురించి మనందరికీ తెలుసు. అది ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టించిందో, బాక్సాఫీస్ సునామీలా బాక్సాఫీస్ ని గడగడలాడించిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మూవీ కొన్ని చోట్ల ఇప్పటికీ థియేటర్స్ లో ఆడుతున్న, ఓటీటీలో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఓటీటీలో రిలీజ్ అవ్వడమే కాదు, ఇండియాలో నెంబర్ 1 గా ట్రేడింగ్ లో కొనసాగుతుంది. అండ్ ప్రపంచంలో కొన్ని దేశాలలో కూడా ట్రెండింగ్ లో నెంబర్ 1 గా కొనసాగింది ఒక వారం వరకు. ప్రజెంట్ డే కూడా, ఇవాటికి కూడా 1 వీక్ కంప్లీట్ అయిపోయింది వచ్చి, ఇప్పటికి కూడా ట్రెండింగ్ లో నెంబర్ 1 లో కొనసాగుతుంది అఖండ 2 తాండవం మూవీ. తాండవం అయితే ఆడేస్తుంది. ఇప్పుడు మనందరికీ తెలుసు సంక్రాంతి సీజన్. సంక్రాంతి అంటే సినిమా, సినిమా అంటేనే సంక్రాంతి. అలాంటిది ఇప్పుడు మనకు తెలుగు స్టేట్ ఫిల్మ్స్ 5 మూవీస్ రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో రాజాసాబ్ కానివ్వండి, మనశంకర వరప్రసాద్ కానివ్వండి, భక్త మాశ్రీలకు విజ్ఞప్తి కానివ్వండి, నారీ నారీ నడుమ మురారి మరియు అనగనగా ఒక రాజు, ఈ 5 మూవీస్ కూడా చక్కగా ఆడుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే నారీ నడుమ మురారి మూవీ అయితే యునామినస్ గా సూపర్ డూపర్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. అండ్ దాంతో పాటు రన్నర్ అప్ గా అనగనగా ఒక రాజు అయితే నడుస్తుంది. దీంతో పాటుగా మనశంకర వరప్రసాద్ కూడా మంచి కలెక్షన్స్ ని, మంచి హోల్డ్ అయితే సాధిస్తుంది ప్రజెంట్ అయితే. అయితే అఖండ 2 తాండవము ఎంతో మంది మూవీ లవర్స్, మూవీస్ చూడని వాళ్ళు, కొంతమంది థియేటర్లో టికెట్లు దొరకని వాళ్ళు, లేకుంటే థియేటర్లో షోస్ ఎక్కువైపోయినాయి కదా, సో చూడడం వాళ్ళు తక్కువ ఉండడం వల్ల, షోస్ తక్కువ ఉండడం వల్ల, అంటే థియేటర్స్ లిమిటెడ్ గా ఉండడం వల్ల చాలా మంది ఇంటికాడనే అఖండ 2 తాండవం మూవీ అయితే చూడడం జరుగుతుంది. ఇది ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది అఖండ 2 తాండవం మూవీ. ఆ రేంజ్ లో వ్యూవర్షిప్ అనేది వస్తుంది. మనందరికి తెలిసిందే, చాలా చక్కటి స్టోరీ. దేశభక్తిని చాటుకుంటూ సనాతన ధర్మాన్ని కానివ్వండి, లేకుంటే హైందవ మతం గురించి కానివ్వండి, చాలా చక్కగా చూపించడం జరిగింది బోయపాటి శ్రీను గారు. మనందరికీ తెలుసు బోయపాటి శ్రీను గారు మరియు బాలకృష్ణ గారి కాంబోలో 4th మూవీ ఇది. ఆల్రెడీ 3 మూవీస్ వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. సింహతో స్టార్ట్ అయిన జయత్రయాత్ర, ఆ తర్వాత లెజెండ్ కానివ్వండి, ఆ తర్వాత అఖండ కానివ్వండి, ఇప్పుడు అఖండ 2 కానివ్వండి, అండ్ నెక్స్ట్ అఖండ 2 తర్వాత కూడా ఇంకొక 5th మూవీ కూడా కొలాబరేషన్ ఉందన్నట్లు మనకైతే కొన్ని సోర్సెస్ ప్రకారం తెలుస్తుంది. దీనికి గీతా ఆర్ట్స్ నుంచి మూవీ ఉండనుంది అన్నట్లు టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ దీనికి తమన్ గారు స్వరాలు అందించారు. ప్రతి ఒక్క సాంగ్ కానివ్వండి, అంటే ఉన్నది ఒకే ఒక సాంగ్, చాచికాయ సాంగ్, అది యూత్ ని మొత్తం ఆకట్టుకుంది. దీంతో పాటుగా బీజిఎం స్పెషల్లీ థియేటర్ లో సీట్లలో కూర్చొనివ్వదు, ఆ రేంజ్ లో బీజిఎం కొట్టడం జరిగింది తమన్ గారు. అసలు అది కూర్చున్నంతసేపు సీట్ ఊగుతుందా అన్న రేంజ్ లో బీజిఎం ఉంటుంది. ఇక మనకు వరల్డ్ వైడ్ గా కూడా ఈ మూవీ వచ్చేసి 193 crores గ్రాస్ అయితే సాధించి పెట్టింది ఈ మూవీ. అండ్ 101 crore షేర్ కూడా ఈ మూవీకి వచ్చింది. కొన్ని సోర్సెస్ ప్రకారం ఈ మూవీ వచ్చేసి 93 crores షేర్, అండ్ కొన్ని సోర్సెస్ ప్రకారం ఈ మూవీ వచ్చేసి 101 crores. ఏరియా వైజ్ గా మనం చూసుకున్నట్లయితే 101 crores షేర్ అయితే రాబట్టడం జరిగింది. బాలకృష్ణ గారి కెరియర్ లో ఫస్ట్ 100 crores షేర్ మూవీ. అండ్ 200 కి కాస్త దూరంలో ఉండిపోయింది ఈ మూవీ. 200 crores రాలే ఈ మూవీకి. 193 crores గ్రాసర్ గా నిలిచిన మూవీ బాలకృష్ణ గారి కెరియర్ లో ఒక హైయెస్ట్ గ్రాసర్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పటికి కూడా చాలా సెంటర్స్ లలో ఈ 5 మూవీస్ ఉన్నప్పటికీ, కొత్తగా 5 మూవీస్ ఉన్నప్పటికీ, ఇప్పటికి కూడా కొన్ని సెంటర్స్ లలో అఖండ 2 తాండవం మూవీ థియేటర్ లో కూడా రన్ అవుతుంది. అండ్ నెట్ఫ్లిక్స్ లో ఏదైతే 9వ తారీఖు గత వారం అయితే నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వడం జరిగింది, ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లో. ఆ తర్వాత 1 వీక్ నుంచి కంటిన్యూస్ గా ఇండియాలో ట్రెండింగ్ లో ఉంది, నెంబర్ 1 స్థానంలో ఉంది. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే విపరీతంగా రికార్డ్ బ్రేకింగ్ వ్యూవర్షిప్ అయితే వస్తుంది అఖండ 2 తాండవంకి. సో చాలా మంది థియేటర్ లో టికెట్స్ దొరకని వాళ్ళు, థియేటర్ లో వెళ్ళని వాళ్ళు అయితే సరదాగా కంప్లీట్ గా ఫ్యామిలీతోని ఈ మూవీని అయితే ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా ఒక రికార్డే బాలయ్య గారి కెరియర్ లో. ఎందుకంటే కంటిన్యూగా ఒక 10 days నుంచి మనకు దాదాపు అంటే 8 days నుంచి కంటిన్యూస్ గా నెంబర్ 1 గా కొనసాగుతుంది నెట్ఫ్లిక్స్ మూవీలో. సో నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో. సో ఈలో కూడా చాలా మంది చూడని వారు ఉంటే ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూడండి. చాలా చక్కటి మూవీ. సనాతన ధర్మం గురించి, దేశ రక్షణ గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది బోయపాటి శ్రీను గారు. అండ్ ఈ సంక్రాంతి విన్నర్ రన్నర్ ఎవరు అనేది కంప్లీట్ గా మనం ఒక వీడియో తీయడానికి అయితే ట్రై చేద్దాం.
సో కొంచెం లైట్ గా డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్. మీరు మాత్రం మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ చేయండి. అండ్ మన వీడియోకి హైప్ ఆప్షన్ ఉంది, సో హైప్ కూడా చేయండి. ఇంతే గైస్, ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.